గుళ్ళల్లా గల్లపెట్టెలు హుండీలు టార్గెట్ చేసే దొంగోళ్లకు అందులో ఖచ్చితంగా పైసలు దొరుకుతాయన్న గ్యారంటీ ఉండదు. ఎంత కష్టపడి హుండీ ఎత్తుకపోయినా ఒకవేళ అంతకుముందే హుండీలున్న పైసలు గుమ్మరిచి లెక్కేస్తే వట్టి చేతులు ఒప్పుకుంటా పోవాల్సి ఉంటుంది. కానీ అట్లా ఖాళీ చేతులతోటి వాపస్ పోకుండా ఉండేటందుకు కరెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తుంటారు కొంతమంది దొంగలు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న గజాలేశ్వరి అమ్మవారి గుడి హుండీని ఎత్తుకపోదామని చూసిన ఈ ఇద్దరు దొంగలు కూడా గసొంటి టాలెంట్ ఉన్నోళ్ళే. కానీ హుండీని ఎత్తుకపోయేంత బలం లేక ఎత్తుకపోయిన హుండీని పొలంలో వారేసిపోయిర్రట. దొంగలకు పిక్క బలం ఎంత ముఖ్యమో బుద్ధి బలం కూడా అంతే ముఖ్యం. ఆ రెండు ఉంటేనే దొంగతనాలు వర్కౌట్ అవుతాయి. కానీ బుద్ధున్నోనికి ఎద్దుండదు, ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు అన్నట్టు తెలివి ఉన్నోళ్ళకేమో బలం ఉండదు, బలం ఉన్నోళ్ళకు తెలివి ఉండదు. ఇగో నారాయణపేట జిల్లా కేంద్రం అశోక్ నగర్ లో ఉండే గజాలేశ్వరమ్మ గుళ్ళె జోరిన ఈ ఇద్దరు దొంగ బద్మాషులకు బుద్ధి మంచిగానే ఉన్నట్టుంది కానీ బలం లేకనే ఫెయిల్ అయ్యారు. ఇగో మొన్న రాత్రి 1 గంట దాటినాక మెల్లగా నక్కి నక్కి అడుగులు అడుగేసుకుంటూ లోపలికి వచ్చిర్రు దొంగ బద్మాషోళ్ళు. అంతకుముందే చూసుకొని పోయినట్టు గుడి లోపల అంతా భక్తులు లెక్కొచ్చి చక్కగా హుండి కాడికి పోయారు. పట్రా లేపురా లేపురా అనుకొని ఇద్దరు కలిసి అలగ్గున లేపకపోయారు. కానీ హుండి నిండా కానుకలు పైసలు ఉన్నట్టున్నాయి. అట్టిట్ట కష్టపడి బయట దాకానైతే కొంటపోయారు. అయితే మొదలు మంచిగానే లేపకపోయారు కానీ తర్వాత బరువు ఎక్కువతోటి లేపకపోలేక కింద మీద పడ్డరు. ఇంతల్నే వీళ్ళిద్దరిని కనిపెట్టి దొంగలు 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 అని లొల్లి పెట్టగానే పొలంలో ఉండి వారేసిపోయిర్రట. ఇక పోయిందనుకున్న హుండీ దొరికుడుతోటి పోలీస్ కేసు పెట్టలేదట గూడెవాళ్ళు. అయితే మొన్న మంగళవారం నాడి గజాలేశ్వర అమ్మవారికి జాతర అయిందట. జాతరకు వచ్చిన భక్తులేసిన కానుకలు పైసలతోటి హుండీలని నిండిపోయినాయట. ఇక ఇదే కరెక్ట్ మోక చేస్తే గీస్తే ఇప్పుడే చేయాలరా దొంగతనం అని బుద్ధి బలం చూపెట్టి రానైతే వచ్చిరు గాని హుండీని మోసే భుజబలం లేక ఇడిచిపెట్టి పరారైరి ఇద్దరు దొంగ బద్మాషోళ్ళు. అట్టనే ఆ హుండీ చేతులకెళ్ళి జారి వాళ్ళ కాళ్ళ మీద పడి కాళ్ళు ఇరిగితే బాగుండు అంది ఇట్టుకున్నారట నారాయణపేట అశోక్ నగర్ లో ఉన్న గజాలేశ్వరమ్మ భక్తులంతా.